Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఈ వీడియోలో స్పెషల్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అంటే గ్రూప్ 2కి చదివిన స్టూడెంట్స్ ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2 పైన ఇంకా స్థిరమైన నిర్ణయం కానీ క్లియర్ అప్డేట్ కానీ ఇవ్వలేదు. డెఫినెట్గా నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వడమో లేకపోతే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త అప్లికేషన్స్ని వెల్కమ్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఫస్ట్ గ్రూప్ 1 గురించి వాళ్ళు తొందరగా అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి గ్రూప్ 2 ఆల్రెడీ చదివేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1 ఎలా చదవాలి అని కొంతమంది, అలాగే కొత్తగా గ్రూప్ 1కి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వీటన్నిటిని ఉద్దేశించి వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు మీకు టెలిగ్రామ్ ఛానల్లో అంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా అంటే ఇటు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు సిలబస్ యొక్క పీడిఎఫ్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. నేను బోర్డు పైన డిస్ప్లే చేసేటప్పుడు దాన్ని చూస్తూ మీరు వీడియో చూస్తే బాగుంటుంది. వీడియో చూస్తూ దాన్ని డౌన్లోడ్ చేసుకోలేరు అనుకోండి, అఫ్ కోర్స్. కాకపోతే ఆ పీడిఎఫ్ చూస్తే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. సో బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ఓకే, సో ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 కంపేర్ చేస్తూ ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను. సో అంతకంటే ముందు రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో పాలిటీ సపరేట్గా తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఉంది అని తెలియదు, ఒకవేళ ఉన్నా కానీ మాకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా గ్రూప్ 2 గ్రూప్ 1 సపరేట్గా ఇంగ్లీష్, సపరేట్గా తెలుగు మీడియం ఉన్నాయి. సో మీకు ఒక్కసారి కోర్సు ఓవర్వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. మీకు ఇలా రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్ ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్తే నంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు కనబడతాయి. చాలా ఏపీ అండ్ టీఎస్ రిలేటెడ్ ఇండివిజువల్ అండ్ ఫుల్ లెంత్ కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు మోర్ చాయిసెస్ కనబడతాయి. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఇది మన అప్లికేషన్. సో మీకు ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం ఫుల్ కోర్స్ అని ఉంది, అది ఓన్లీ తెలుగు మీడియం ఫోకస్డ్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ చూస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, సో ఇది కూడా ఫుల్ కోర్సు. అండ్ దీంతో పాటు ఇంగ్లీష్ పాలిటీ అని చెప్పి సపరేట్ కోర్స్ ఉంది చూడండి, 399. అండ్ అలాగే మీకు చూస్తే తెలుగు పాలిటీ గ్రూప్ 2 తెలుగు మీడియం, ఇది కూడా సపరేట్ కోర్స్ ఉంది 399కి. అండ్ అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీకు ఇక్కడ చూడొచ్చు, గ్రూప్ 1 సంబంధించి 2500 రూపీస్ గ్రూప్ 1 కంప్లీట్ కోర్సు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలుగులో మీకు ఇక్కడ ఎవరైతే గ్రూప్ 1 కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకు స్పెషల్గా గ్రూప్ 2 కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఇంపార్టెన్స్ ఏంటో నేను ఫర్దర్గా చెప్తాను. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గ్రూప్ 2 కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 రెండు కూడా మీకు వచ్చేస్తాయి ఈ కోర్సులో. సో ఈ కోర్సు రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికంటే ముందు నిన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. 60 పోస్ట్స్ అడిషనల్గా ఇంక్రీజ్ చేశారు అని చెప్పేసి. బేసికల్గా మోర్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఓన్లీ 60 పోస్ట్స్ని మాత్రమే యాడ్ చేశారు. మరి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా జరగవచ్చు. అయితే టోటల్గా అంతకుముందు 503, ఇప్పుడు 563 పోస్ట్స్ అడిషనల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది గ్రూప్ 1లో. అయితే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు, సార్ అందరూ అన్ని పోస్ట్స్కి అప్లై చేయొచ్చా, లేదా 60 పోస్ట్స్ కానీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి సో అంటే అందరూ కొత్తగా ఈ 563 పోస్ట్స్కి అందరూ అప్లై చేసే విధంగా ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి మనం వింటున్నాము. సో దాదాపుగా అన్నిటికీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను కేసెస్ ఎలా తీసుకుంటున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ అనే వాళ్ళు బేసికల్గా గ్రూప్ 1 చూస్తే, సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి, అండ్ అలాగే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండు కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళను ఉద్దేశించి వీడియోస్ చేస్తున్నాను. అండ్ అలాగే ఆల్రెడీ గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయింది, సో గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 చదవాలనుకుంటున్నారు, వీళ్ళు ఎలా చూడాలి, ఈ 3 కంటెక్స్ట్లో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 ఎవరైతే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకు కాంపిటీషన్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో కాంపిటీషన్ ఎలా ఉందంటే, ఫర్ సపోజ్ చూడండి, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 3కి గ్రూప్ 4 ఈ 3 రాస్తూనే ఉన్నారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అక్కడితో ఆగకుండా వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ, అంటే గ్రూప్ 1, 2, 3, 4 ఈ 3 ఎగ్జామ్స్కి గ్రాడ్యుయేషనే క్వాలిఫికేషన్ కాబట్టి, ఎలిజిబిలిటీ కాబట్టి అందరూ రాస్తున్నారు.
ఇక్కడ ఏమవుతుందంటే నేను ఓన్లీ గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నాను. సో గ్రూప్ 1 రిలేటెడ్ కంటెంటే చదివి దానికి రిలేటెడ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలనుకున్నా ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి బలమైన కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రూప్ 2. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే సరే ఫస్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 జస్ట్ ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇస్తున్నారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోతే సో తర్వాత వాళ్ళు మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెయిన్స్కి ఉండకపోయినా గ్రూప్ 2ని ఫోకస్ చేస్తూ చదివి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వెళ్ళాలనుకుంటారు. అందుకోసం అనుకోకుండా కూడా గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరితో కూడా ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్లో పోటీ పడాలి. అందుకోసం నేనేం చెప్తానంటే ఆల్మోస్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 కూడా చదివేసి ఉంటారు. గ్రూప్ 2 సిలబస్ పూర్తిగా చదివేసి ఉంటారు. ఓకేనా? సో ఆ కంటెక్స్ట్లో పోటీని ఎదుర్కొని సో అందుకే గ్రూప్ 2ని గ్రూప్ 1ని రెండు కంపేర్ చేస్తూ మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎలా చెప్తానంటే మీకు ఒక గ్రూప్ 2 సిలబస్ కంపారిజన్ చెప్తాను అండ్ అలాగే గ్రూప్ 1 సిలబస్ కంపారిజన్ చెప్తాను. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ గ్రూప్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ గ్రూప్ 1లో కూడా ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నా చూడండి, గ్రూప్ 2లో ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఉంది. గ్రూప్ 2 ఏముంది? గ్రూప్ 2 ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అంటే 1, 2, 3, 4 పేపర్స్ ఉంటాయి గ్రూప్ 2లో. కానీ గ్రూప్ 1 దగ్గరకు వచ్చేసరికి గ్రూప్ 1 దగ్గర ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఉంటుంది. సో నేను గ్రూప్ 1 అని చెప్పినప్పుడల్లా కూడా ఈ రెండు కంటెక్స్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. గ్రూప్ 2 అని చెప్పినప్పుడల్లా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ కంటెక్స్ట్లో మీకు చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి ప్రిలిమ్స్ ఉంటుంది, గ్రూప్ 2కి ఓన్లీ 1 ఎగ్జామే ఉంటుంది. దాన్ని నేను ప్రిలిమ్స్ అనే బదులు గ్రూప్ 1 జస్ట్ 1, 2, 3, 4, గ్రూప్ 2 1, 2, 3, 4 అనుకోండి. ప్రిలిమ్స్ అనుకుంటే గ్రూప్ 2లో 1, 2, 3, 4 పేపర్స్. ఓకే, సో గ్రూప్ 2లో ఓన్లీ 1 ఎగ్జామినేషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 4 పేపర్స్ 1, 2, 3, 4. కానీ గ్రూప్ 1 దగ్గరకు వచ్చేసరికి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2ని కంపేర్ చేద్దాం. అయితే గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో, గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో దీన్ని బేసికల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటాం. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న దాన్ని కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే ఎంత సింపుల్గా ఎంత కామన్గా సిలబస్ ఉందో తెలిస్తే మీకు అర్థమవుతుంది. అందుకే సో గ్రూప్ 2 గ్రూప్ 1 కలిపి ప్రిపేర్ అవుతేనే ఇంకా బాగుంటుంది. సో ఇంకా ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సిలబస్ సేమ్ కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ పోస్ట్స్కి మీకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి కాకుండా ఇంకొకటైనా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా. అదే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అనుకోండి, వాళ్ళు స్పెషల్గా గ్రూప్ 1 కోసం మాత్రమే కూర్చుంటారు. కానీ వాళ్ళకు పోటీ ఎక్కువగా గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి ఉంటుంది. పైగా నెగటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి పోటీ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి, మీకు ఇక్కడ 11 ఆస్పెక్ట్స్ కనబడుతున్నాయి. ఇది గ్రూప్ 2 మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1. గ్రూప్ 2కి సంబంధించిన పేపర్ 1. సో ఇటు సైడ్ కనిపిస్తుంది ఏదైతే ఉంటుందో ఇది గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్. ఇది గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్. గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని గ్రూప్ 2 పేపర్ 1లో ఉన్నాయి ఆల్మోస్ట్. ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే లేనివి ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళకి అది ఉండదు. సో ఎవరికి? గ్రూప్ 2 పేపర్ 1లో. అండ్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఇది వీళ్ళకు ఉంది, కానీ వాళ్ళకి మాత్రం ఇది లేదు. అండ్ అలాగే గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా ఇది వీళ్ళకు ఉంది, కానీ వాళ్ళకి లేదు. సో ఈ 13 ఆస్పెక్ట్స్లో నుంచి 3 ఆస్పెక్ట్స్ని తీసేస్తే 10 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ 10 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ 10 మీకు ఇక్కడ ఉంటాయి. సో అంటే ఈ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, జనరల్ సైన్స్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, మీరు చూస్తే వరల్డ్ జాగ్రఫీ, ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇది కనబడుతుంది, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ కనిపిస్తుంది, సోషల్ ఎక్స్క్లూజన్ ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్ ఇక్కడ లాజికల్ రీజనింగ్. డిఫరెన్సెస్ ఏంటంటే ఈ 11th పాయింట్ ఒకటి పెద్దగా యాడ్ అయింది, దట్ ఈస్ బేసిక్ ఇంగ్లీష్. సో అలాగా గ్రూప్ 2 పేపర్ 1లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ సేమ్. ఎక్స్ట్రాగా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే గ్రూప్ 2 వాళ్ళు పేపర్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీని చదివేస్తారు పర్ఫెక్ట్గా. అంటే అలాగే పేపర్ 2 అలాగే ఈ పబ్లిక్ పాలసీ గురించి వాళ్ళు చదవరు.
అండ్ పేపర్ 3లో గ్రూప్ 2 వాళ్ళు పేపర్ 3లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి చూస్తారు. అంటే గ్రూప్ 2 వాళ్ళకు ఇది చదివేస్తారు, వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ కూడా చదివేస్తారు. అండ్ అలాగే ఇవన్నీ కూడా కానీ చదవందల్లా ఏంటంటే వాళ్ళు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఈ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా పెద్దగా డిఫరెన్సెస్ చేయవు. సో మహా అయితే సింగిల్ డిజిట్ మార్క్సే వస్తాయి, మాక్సిమం 9 మార్క్స్ వేసుకోండి. సో మాక్సిమమే ఆన్ అన్ యావరేజ్ 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో వాళ్ళు కూడా బేసికల్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ ముందుకెళ్తారు కాబట్టి ఇవి కూడా కవర్ అవుతాయి. సో ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ గ్రూప్ 2 పేపర్ 1 అండ్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నీ కూడా సేమ్. సో పోటీ ఎలా ఉంటుందో మీకు అర్థం చేస్తున్నాను. అందుకే ప్రిలిమ్స్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అసలైన కాన్సెప్ట్ అంతా కూడా మెయిన్స్లో వస్తుంది. అసలైన కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ వస్తుందంటే మెయిన్స్లో. అండ్ గైస్, ఈ ప్లాట్ఫామ్ వేదిక మీదుగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, రోహిత్స్ అనాలిసిస్ అనేది కేవలం ఆన్లైన్ మాత్రమే కాదు, కొత్తగా ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఆల్మోస్ట్ 500+ మెంబర్స్కి మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్లో ఎస్ఆర్ నగర్లో. అండ్ అలాగే సేమ్ అదే లొకేషన్లో ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే ఫ్లోర్ పైన 2nd ఫ్లోర్లో ఉంటుంది. సో రోహిత్స్ అనాలిసిస్ వేదికగా ఆఫ్లైన్ అయితే పర్టికులర్గా ప్రెజెంట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2కి మాత్రమే కోచింగ్ ఇస్తున్నాను ఆఫ్లైన్లో. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ బి గోయింగ్ ఫర్ ద మెయిన్స్. సో ఇది మీకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అండ్ అంతకంటే ముందు ఫర్ సపోజ్ మెయిన్స్లో మనం బాగా ఫోకస్ చేస్తే మనం మీకు తెలిసినంత కాన్సెప్ట్ వరకు మెయిన్స్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. సో మెయిన్స్లో ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది కాబట్టి దాదాపుగా అన్ని కోచింగ్ సెంటర్స్ కూడా మెయిన్స్ కోచింగ్ ఎలా ఇస్తాయంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటాయి. కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకు అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్గా మెయిన్స్ కోచింగ్ వెళ్తే మీకు ఇబ్బంది అవుతుంది. దానికోసం ఏం కావాలంటే మీకు కొన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్తో పాటు రిక్వైర్డ్ నాలెడ్జ్ కూడా కావాలి. ఈ బేసిక్స్, ఈ రిక్వైర్డ్ నాలెడ్జ్తో మీరు ఉంటే అప్పుడు మీకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చెప్పే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో గ్రూప్ 1కి సంబంధించి ఈ బిగినర్స్, లేకపోతే గ్రూప్ 2 అయినా గ్రూప్ అయినా ఎవరైనా బిగినర్స్, మీరు గ్రూప్ 2 పూర్తిగా చదివితే మీకు ఈ బేసిక్స్, ఈ రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఈ బేసిక్స్, రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు గ్రూప్ 2 స్పెసిఫికల్గా గ్రూప్ 2కి సంబంధించిన పూర్తి కోర్సెస్ వింటే మీకు బేసిక్స్, రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ నీకు అర్థమవుతుంది. ఓవరాల్గా చాలా క్రూడ్గా చెప్తున్నాను, గ్రూప్ 2 మొత్తం ప్రిపేర్ అవుతే గ్రూప్ 1కి సంబంధించిన బేసిక్స్, గ్రూప్ 1కి సంబంధించిన రిక్వైర్డ్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. తర్వాత మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో తెలియని కాన్సెప్ట్స్ ఉండవు, తెలిసిన కాన్సెప్ట్స్ని సిస్టమాటికల్గా, స్ట్రక్చర్డ్గా చెప్తూ ఉంటారు. అయితే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మెయిన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ జస్ట్ ఎంసీక్యూసే కదా. నాకు గుర్తుంది, జస్ట్ నిన్న పర్సనల్ కౌన్సిలింగ్లో భాగంగా ఒక స్టూడెంట్ వచ్చాడు. 2 ప్రిలిమ్స్ అయ్యాయి, 2 ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు, సిలబస్ కూడా పూర్తిగా చదవలేదు. తను వచ్చిన పర్పస్ ఏంటంటే సార్ నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నాను అన్నాడు. నిన్నే వచ్చాడు. అంటే ఇది ఫిబ్రవరి, మేలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ టైంలో ఏ సీరియస్ ఆస్పిరెంట్ కూడా మెయిన్స్ని పట్టించుకోడు, ఫస్ట్ ప్రిలిమ్స్నే ఫోకస్ చేయాలి. కానీ నేను ఆయనకి ఈ సజెషన్ ఇస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ చదువు, తర్వాత మెయిన్స్కి వెళ్ళంటే లేదు సార్ నాకు ప్రిలిమ్స్ చాలా ఈజీ, ప్రిలిమ్స్ నేను కొట్టగలను, కానీ నాకు మెయిన్స్ కావాలి అన్నాడు. అంటే 2 ప్రిలిమ్స్ నువ్వు ఫెయిల్ అయ్యావు, ప్రిలిమ్స్ నీకు ఈజీ అనిపిస్తుంది, కానీ రాయని మెయిన్స్ నీకు కష్టం అనిపిస్తుంది. రాసిన ప్రిలిమ్స్ 2 సార్లు ఫెయిల్ అయ్యావు, కానీ ప్రిలిమ్స్ ఈజీ అంటున్నావు. పాస్ అయ్యి ఉంటే నువ్వు ప్రిలిమ్స్ అంటే నేను నమ్మేవాని. అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్లో జస్ట్ ఈ బబ్లింగ్ చేయడం మాత్రమే ఉంటుంది కదా, ఇలా బబ్లింగ్ కదా, అది మీకు కష్టం అనిపించదు. 4 ఆప్షన్స్ వస్తాయి, ఆ 4 ఆప్షన్స్లో ఏదో కరెక్ట్ మనం డిసైడ్ చేయాలి. పైగా తెలంగాణ స్టేట్లో నెగిటివ్ కూడా లేదు, ఏదో రకంగా పెట్టేసి ప్రిలిమ్స్ అయిపోతాం, ఫస్ట్ మెయిన్స్కి వెళ్ళాలంటారు. సో మీరు చాలా మంది డైరెక్ట్గా మెయిన్స్ కోచింగ్కి వెళ్తారు. మెయిన్స్లో ఏమవుతుంది, మీకు ఆల్రెడీ బేసిక్స్ ప్లస్ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఉంది అన్న ఇంటెన్షన్తో ఫ్యాకల్టీస్ డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తారు. అప్పుడు మీరు తీవ్రమైన ఇబ్బందులు పడ్డానికి ఉంటాయి. అందుకోసం నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు బేసిక్స్ ప్లస్ రిక్వైర్డ్. అందుకే రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో కూడా
జస్ట్ 2500కి మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకుంటే దాంతో పాటు మీకు గ్రూప్ 2 కూడా ఎందుకు ఫ్రీ ఇస్తున్నానంటే గ్రూప్ 1 వాళ్ళకు పోటీ గ్రూప్ 2 నుంచి ఉంటుంది. మీకు గ్రూప్ 2 పర్ఫెక్ట్గా చదివితే మీకు ఆటోమేటికల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతుంది. సో ఆ ఇంటెన్షన్లో దానికోసం మీకు ఇది గ్రూప్ 1 ఈ 2 ప్రిలిమ్స్ ఇది అర్థమవుతే అందుకే నేను జస్ట్ ప్రెసెంట్ ఈ కోర్స్ మాత్రమే లాంచ్ చేశాను. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 to 20 డేస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఏదైతే మెయిన్స్ ఉందో ఈ మెయిన్స్కి తగ్గ కంటెంట్ కూడా నేను లాంచ్ చేస్తాను. మెయిన్స్ సో మీకు కావాలంటే సో ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్రూప్ 1 కోర్స్ తీసుకొని సపరేట్ ఇంగ్లీష్ సపరేట్ తెలుగు మీరు దాన్ని చూడొచ్చు. చాలా బేసిక్ వేలో చాలా రిక్వైర్డ్ నాలెడ్జ్తో అన్ని కూడా మీకు మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో ఇవ్వడం జరిగింది. సపరేట్ ఇంగ్లీష్ సపరేట్ తెలుగు. కొన్నిసార్లు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి తెలుగు ఎక్కువగా చెప్పడం వల్ల స్టూడెంట్స్ ఇబ్బందులు ఫేస్ చేసిన థింగ్స్ కూడా బట్ అలా కాకుండా సపరేట్గానే ఇస్తున్నాను. సో అందుకే మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కంటే ముందు మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. సో తర్వాత యూ కెన్ గో ఫర్ దట్. సో మన దగ్గర మాత్రం ఇంకా అవి స్టార్ట్ చేయలేదు, 20 డేస్లో స్టార్ట్ చేస్తాను. యూ కెన్ గో ఫర్ దట్. సో సిలబస్ని మీకు ఆల్రెడీ ప్రిలిమ్స్ సిలబస్ కంపేర్ చేశాను. మెయిన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు గ్రూప్ 2 చూసుకుంటే గ్రూప్ 2లో మీకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది. గ్రూప్ 2లో పేపర్ 2లో అదే గ్రూప్ 2 పేపర్ 2లో కూడా తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది మీకు ఉండేది. అండ్ అలాగే మీరు ఇప్పుడు చూస్తే గ్రూప్ 1లో మెయిన్స్లో మీకు తెలంగాణ హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ కూడా ఉంటుంది. సో తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో. అంటే మీరు గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ చూసేటప్పుడు ఆబ్వియస్గా ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బేసిక్స్ రిక్వైర్డ్ నాలెడ్జ్ మీకు వస్తుంది. తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే గ్రూప్ 2కి చదివేటప్పుడు తెలంగాణ హిస్టరీ మీరు చదివింటారు కాబట్టి ఈ నాలెడ్జ్ తోటి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే దాదాపుగా సేమ్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కలిపి 5 పారాగ్రాఫ్స్లో అంటే 5 పారాగ్రాఫ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే గ్రూప్ 1లో తెలంగాణ హిస్టరీలో 5 ఆస్పెక్ట్స్, ఇండియన్ హిస్టరీలో 5 ఆస్పెక్ట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడున్న 5 ఎలిమెంట్స్ని వీళ్ళు ఇంకా విడమరిచి 10 ఎలిమెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీలో విష్ణుకుండిన్స్ ఉంటుంది, కాకతీయాస్ ఉంటుంది, శాతవాహనాస్ ఉంటుంది. ఇక్కడ కూడా కాకతీయాస్, శాతవాహనాస్, విష్ణుకుండిన్స్, వెలమాస్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ స్పెసిఫికల్గా ఆర్ట్ అండ్ కల్చర్ పైన, లాంగ్వేజ్ పైన, లిటరేచర్ పైన ఫర్ సపోజ్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లేకపోతే అమరావతి శిల్పశైలి ఇటువంటి వాటిని ఫోకస్ చేస్తూ ఇచ్చాడు. అంటే అందుకే మీకు ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. గ్రూప్ 1 సర్వీసెస్ మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పేపర్ ఇచ్చానని చెప్పాను కదా, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇది పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ అని ఉందిగా. సో ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అని చూడండి. ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, తర్వాత అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం, తర్వాత ఎమర్జెన్సీ. అంటే ఇక్కడ చూస్తే వాళ్ళు బాగా ఎంఫసిస్ దేనిపైన చేశారంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన చేశారు. అంత మాత్రాన ఏన్షియంట్ మెడివల్ లేదని కాదు. ఇప్పుడు ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అది ఏన్షియంట్ హిస్టరీ, అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం ఇది మెడివల్ హిస్టరీ, ఈ 3 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా, యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, ద ఫేజెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఈ 3 కూడా మోడర్న్ హిస్టరీకి సంబంధించి. అంటే ఇండియన్ హిస్టరీ ఇవన్నీ టాపిక్స్ గ్రూప్ 2లో కూడా ఉన్నాయి. మీకు డిస్ప్లే చేసింది గ్రూప్ 1 కానీ ఇవే టాపిక్స్ గ్రూప్ 2లో కూడా ఉన్నాయి. సేమ్ అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మీకు తెలంగాణ హిస్టరీ మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి, మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, మెడివల్ తెలంగాణ కూడా ఇచ్చారు. సో ఇంకా ఇక్కడ చూస్తే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, సోషో కల్చరల్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అలాగే మెడివల్ తెలంగాణలో చూడండి కాకతీయ, వెలమ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అసఫ్ జాహీ, సో కల్చరల్ అవేకనింగ్ ఇన్ తెలంగాణ అండ్ సారస్వత్ పరిషత్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫర్ సపోజ్. సో మీకు ఇక్కడ చూస్తే పీపుల్స్ మూవ్మెంట్ అగైనెస్ట్ నిజామ్స్ రూల్. సో ఇవన్నీ మీకు గ్రూప్ 1లో చూపించాను కదా, ఇవి గ్రూప్ 2లో కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఓన్లీ హిస్టరీని కవర్ చేస్తాను. ఇలా ప్రతి టాపిక్ తీసుకుంటే మీకు చాలా హెవీ అనిపిస్తుంది కూడా.
యా, జూమ్ ఇన్. సో మీకు ఇక్కడ చూసి చూడండి, ఇంకా జూమ్ ఇన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు గ్రూప్ 2లో ఎలా ఇచ్చారో చూడండి. సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఇది ఏన్షియంట్ హిస్టరీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ ఇది మెడివల్ హిస్టరీ, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇది మోడర్న్ హిస్టరీ. అంటే 3 ఆస్పెక్ట్స్ లో ఇచ్చారు. కానీ గ్రూప్ 1లో మెయిన్స్ లో ప్రతి పాయింట్ ని ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇంకా క్లియర్ గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూడండి, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఇన్ ఏన్షియంట్ తెలంగాణ. మళ్ళీ చూడండి, శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, ముదిగొండ అండ్ వేములవాడ ఇది చూడండి. ఇక్కడ గ్రూప్ 2లో ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఉంది. ముదిగొండ అండ్ వేములవాడ చాళుక్యాస్, రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ చూడండి, కాకతీయాస్, రాచకొండాస్ అండ్ దేవరకొండ, వెలమాస్. రాచకొండ, దేవరకొండ గ్రూప్ 2లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. కుతుబ్ షాహీస్. సో మళ్ళీ చూడండి, నెక్స్ట్ చూస్తున్నారు చూడండి, ఇక్కడ అసఫ్ జాహీస్ గురించి జూమ్ ఇన్. సో మీకు ఇక్కడ అసఫ్ జాహీస్ గురించి ఉంది. హిస్టరీ అలా ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది మీకు ఇండియన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియా, ఇది పేపర్ 2లో అంటే గ్రూప్ 2కి సంబంధించి మీకు ఇక్కడ చూస్తే ఇది ఏదైతే పాయింట్ ఉందో, ఈ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది కదా, ఈ 10 ఆస్పెక్ట్స్ ఆల్మోస్ట్ గ్రూప్ 1లో కూడా ఇవే ఉన్నాయి. ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇండియన్ పాలిటీ ఈ 10 ఆస్పెక్ట్స్ ని వాళ్ళు 5 ఎలిమెంట్స్ లో యాడ్ చేస్తూ ఇచ్చారు. ఈ 5 ఎలిమెంట్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 100 to 150 క్వశ్చన్స్ పాలిటీ గ్రూప్ 1 సిరీస్ ని కూడా నేనే లాంచ్ చేస్తున్నాను నా చేతుల మీదుగా నా యాప్ లో. గ్రూప్ 1 పాలిటీ మీకు దాదాపుగా 35 to 40 మార్క్స్ వచ్చేటటువంటి విధంగా, అంటే కొంచెం కష్టమే కానీ పాలిటీ పైన భయాన్ని పోగొట్టి ఆన్సర్ రైటింగ్ పైన సింప్లిఫైడ్ వేలో ఉండేటట్టు మీకు ఇది ప్లాన్ చేస్తున్నాను. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మనకు ఆల్మోస్ట్ ప్రిలిమ్స్లో చూస్తూ ఉంటే ఇండియన్ ఎకానమీలో ఫర్ సపోజ్ ఇండియన్ ఎకానమీలో చూస్తే డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ సెకండరీ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ అని ఉంటుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. కానీ గ్రూప్ 1 విషయంలో వచ్చేసరికి వాళ్ళకి చూస్తే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యాడ్ చేస్తారు ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనీ అండ్ బ్యాంకింగ్ యాడ్ చేశారు, పబ్లిక్ ఫైనాన్స్ యాడ్ చేశారు. సో ఇట్లా గ్రూప్ 1లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మీరు ఫోకస్ చేస్తే, అంటే జస్ట్ గ్రూప్ 2 మొత్తం చదివితే గ్రూప్ 1 వస్తుందని మాత్రం అనుకోకూడదు, కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా తక్కువ చదువుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 100 మార్క్స్ ఉంది. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అండ్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా 50 మార్క్స్ ఉంది. ఇది అసలైన డిసైడింగ్ ఫ్యాక్టర్. సో గ్రూప్ 2 వాళ్ళకి ఇది అంత ఎడ్జ్గా ఉండదు, వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ అలాగే గ్రూప్ 1లో ఇప్పుడు పేపర్ 3లో గ్రూప్ 2 పేపర్ 3లో చూస్తే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ అని వస్తాయి. కానీ అదే గ్రూప్ 1లో వస్తే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఈ డిఫరెన్సెస్ చూడండి. అండ్ ఫైనల్గా తెలంగాణ మూమెంట్, ఈ తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2కి అండ్ గ్రూప్ 1కి ఎగ్జాక్ట్లీ డిట్టో టు డిట్టో, సేమ్ టు సేమ్, ఈ రెండు సేమ్ ఉంటాయి. అయితే గ్రూప్ 2లో మొత్తం బేసిక్స్, రిక్వైర్డ్ నాలెడ్జ్ మీరు చదివి స్టోరీ ఫార్మాట్లో చూస్తారు కాబట్టి దీన్నే గ్రూప్ 1లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీరు ఇంకా ఈజీగా చదువుకోగలుగుతారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో చూడాలి. అందుకోసం మీకు ఇక్కడ ఇంగ్లీష్ డిస్ప్లే చేస్తూ క్లియర్గా చెప్పాను. అవి తెలుగు, ఇంగ్లీష్ 2 PDFs టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. రోహిత్ అనాలిసిస్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అవి డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో టోటల్గా నేను బిగినర్స్కి ఇస్తున్న సజెషన్ ఏంటంటే, సో బిగినర్స్కి ఇస్తున్న సజెషన్ మీరు గ్రూప్ 2 టోటల్గా చదివితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీకు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇది చదవండి. ఇది చదివిన తర్వాత ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చదవండి. అయితే మీకు గ్రూప్ 2 గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా, ప్రిలిమ్స్ ఇంటిగ్రేటెడ్గా మన దగ్గర కోర్స్ ఉంది. అది మీరు చూసుకున్న తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెయిన్స్కి సంబంధించి Q&A ఫార్మాట్లో క్లియర్గా మేమే కోర్స్ లాంచ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు డైరెక్ట్గా ఎక్కడైతే కోచింగ్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెయిన్స్ ఫార్మాట్లో ఇస్తున్నారో యూ కెన్ గో ఫర్ దట్. ఒకవేళ మీరు అంత నీట్గా అంత సబ్జెక్ట్ చదివి లేరు అంటే ఒకసారి దాన్ని మొత్తం రివైజ్ చేసుకొని దెన్ గో ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. అప్పుడు మీరు కన్ఫ్యూజన్ కానీ భయం కానీ పడడానికి వీలుండదు.
అండ్ అలాగే బిగినర్స్కి ఏం చెప్తున్నానంటే డైలీ నేను ఒక టెలిగ్రామ్ ఛానల్, ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దీంట్లోనే డిస్కషన్ అనే ఒక ట్యాబ్ మీకు యాక్సెస్ ఇచ్చాను. ఇందులో మీరు డైలీ ఒక 20 మినిట్స్ ఏదో ఒక కంటెంట్ పైన డైలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పోస్ట్ చేయండి. అంటే మీరు బేసిక్స్ లేకపోతే రిక్వైర్డ్ నాలెడ్జ్ చదువుకుంటూనే డైలీ 20 మినిట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఆన్సర్ రైటింగ్ అంటే భయం ఉండదు, కంటెంట్ వస్తుంది. తర్వాత మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చదివేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడరు. ఓకే, సో అది ఈ వీడియో ద్వారా క్లియర్గా మీకు గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు చెప్పడం జరిగింది. అండ్ అలాగే సపరేట్గా గ్రూప్ 2 కోర్సెస్, సపరేట్గా గ్రూప్ 1 కోర్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి ఒక 100 డేస్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్లాన్ ప్రిపేర్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను వీడియో చేస్తాను. అండ్ మన దగ్గర ప్రజెంట్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్న ఉద్దేశంతో ఇంకా కోర్సెస్ రికార్డ్ అవుతున్నాయి, అప్లోడ్ చేసే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి చాలా మినిమల్ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 1500, గ్రూప్ 1 2500, మళ్ళీ ఫ్యూచర్లో పెరగొచ్చు. సో సిచ్యువేషన్ని బట్టి చాలా నామినల్ ప్రైసెస్కి ఇవ్వడం జరిగింది. మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 9110556858 ఇదే నా కాంటాక్ట్ నంబర్. యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్. సో సబ్జెక్ట్కి సంబంధించి సో అది ఎవరైనా ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ పాలిటీ సపరేట్గా కోర్సెస్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్లో నేను చెప్పని విధంగా నా ప్లాట్ఫామ్లో అప్డేటెడ్ కంటెంట్ తోటి అద్భుతమైన వేలో పాలిటీ టీచ్ చేశాను. మీకు పాలిటీ ఎలా టీచ్ చేస్తానో మీ అందరికీ తెలుసు. ఇంకాస్త ఎఫెక్టివ్ వేలో మీకు కంటెంట్ ఇస్తాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్.